వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. సీమ నుంచి వైసీపీ సింహాలు గర్జిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ విధానాలు, ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఆయన చుట్టుపక్కల ఉన్న కోటరీ, ఆయన పక్కన ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్న సలహాదారుల యొక్క మాటలకు, వాళ్ళ యొక్క డిమాండ్స్కి విసిగి వేజారి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన పార్టీని వదిలి దూరంగా జరుగుతున్నారు, రాజీనామాలు చేస్తున్నారు. ఈరోజు రాయలసీమ కర్నూలు జిల్లాలో కర్నూలు ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన నీకు నమస్కారం బాబు అన్నట్టుగా ఆయన అయితే రాజీనామా చేశారు. అయితే మొన్న కాపు రామచంద్రారెడ్డి కూడా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే పార్టీ తీసుకొచ్చిన ప్రతిపాదనలు కానీ, డిమాండ్స్ని కానీ ఆయన ఒప్పుకోకుండా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి నీకు నమస్కారం అని చెప్పి ఆయన బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొన్న హిందూపురం ఎంపీ మాధవ్ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసి ఆయన హాట్ టాపిక్గా మారారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 మంది ఎంపీలు ఇప్పుడు రాజీనామాల బాట పెట్టే విధంగా ఉన్నారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంపీలు కూడా అంత సంతృప్తికరంగా అయితే లేరు. ఎందుకంటే ఎంతో దగ్గర సన్నిహితులు, అదేవిధంగా ఇప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. చాలా సీనియర్ నాయకుడైన ఒంగోలు ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి ఏదైతే లిక్కర్ బిజినెస్ ఉందో ప్రభుత్వానికి సరఫరా చేసిన బిల్స్ కూడా ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పార్టీ సెక్యూరిటీ ఫండ్ 100 కోట్లు కట్టాలని చెప్పి ఆయన అయితే ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి భరించలేకే నాకు టికెట్ వద్దు, పార్టీ వద్దు అని చెప్పి ఆయన కామెంట్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా మనం చూసాం. మొత్తంగా ఎంపీలకైతే పెట్టిన టార్గెట్ ఏదైతే పార్టీ ఫండ్, ఆ కప్పం కట్టాలో ఆ కప్పంతో పాటు నియోజకవర్గాల బాధ్యతలు కూడా వాళ్ళే తీసుకోవాలి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకొచ్చిన ప్రపోజల్స్కి ఎంపీలు అయితే వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న ఏదైతే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ని తొలగిస్తూ, ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తూ వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఆ బాధ్యతలను కావాలని నాకు ఎంపీ సీటు ఇవ్వకుండా నన్ను బాధ్యతల నుంచి తప్పించారని చెప్పి ఆయన మనోవేదనకు గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మరోవైపు టీడీపీ ఎంపీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏదైతే ఆయనతో మంతనాలు చేశారో, టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారని కేశినేని నాని ఎప్పుడైతే ప్రకటించారో దాదాపు గంటల సమయంలోనే కర్నూలు నుంచి ఎంపీ వికెట్ అయితే, వైసీపీ ఎంపీ వికెట్ అయితే పడిపోయింది. అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు కూడా నరసరావుపేట నుంచి తప్ప గుంటూరు నుంచి నేనైతే పోటీ చేయను, గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆదేశించినా అక్కడి నుంచి అయితే ఆయన పోటీ చేయడానికి అయితే సుముఖంగా లేరు. ఎందుకంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాజధాని ప్రాంతం ఉంటుంది. రాజధాని ప్రాంతం నుంచి ఎప్పటి నుంచో నిరసన శాఖలు అక్కడున్న ఎమ్మెల్యే శ్రీదేవికి తగిలింది. ఆమె ఆ పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. తాడికొండలో ఎవరు నిలబడిన పరిస్థితి, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా దొరికిన పరిస్థితి వైసీపీకి. రాజధాని యొక్క సెగ అనేది గుంటూరు పార్లమెంట్ మీద తప్పనిసరిగా ఉంటుంది. గుంటూరులో అయితే నేను గెలవనని చెప్పి పార్టీ అధిష్టానానికి ముఖానే చెప్పేశారు లావు కృష్ణదేవరాయలు. మరోవైపు బందరు ఎంపీ ఎవరైతే ఉన్నారో, వల్లభనేని బాలశౌరి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పార్టీలో విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారని కూడా చెప్తున్నారు. ఇలా చూసుకుంటే దాదాపు 10 మందికి పైన ఎంపీలు ఇప్పుడైతే రాజీనామాలు చేయడానికి, పార్టీకి దూరంగా జరగడానికి అయితే సిద్ధపడుతున్న వేళ మరో 15 మంది ఎంపీల యొక్క భవిష్యత్తు కూడా ఇంతవరకు ఏమీ తేలలేదు. వాళ్ళు కూడా నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ విధంగా ఎంపీలుంటే ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇంకా వర్ణాతీతం. ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ పార్టీకి ఫండ్ రూపంలో ఇవ్వాల్సిందే, నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టాల్సిందే, అలా అయితేనే టికెట్లు అనౌన్స్ చేస్తామని చెప్పి ఆ విధమైన ఒక వ్యాపార ధోరణిలో వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్న పరిస్థితి. మొన్న మనం చూసుకుంటే పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన కామెంట్స్ దుమారం రేగింది. మరోవైపు ఇటు జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న చంటిబాబు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పైన
పరుస పదజాలంతో కామెంట్ చేశాడు. ఇన్నాళ్ళు పార్టీకి నమ్ముకున్నందుకు, పార్టీకి ఊడిగం చేసినందుకు, ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎమ్మెల్యేగా గెలిచినందుకు, దశాబ్ద కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి నడిచినందుకు మాకు జరగాల్సిన శాస్తి జరిగింది, మాకు బుద్ధి వచ్చింది అంటూ వైసీపీని వీడుతున్న ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దుమారం రేపుతుంది, రాజకీయ దుమారం రేపుతుంది. రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తున్న క్రమాన్ని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు.